అసలు ఎందుకు పుడతాము, ఎందుకు చనిపోతాం, పుట్టే ముందు ఏమవుతాము, చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాం అన్నది ఒక పర్పస్, ఒక కర్మ సంబంధంగా జన్మిస్తున్నారు. సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకి గ్రహాల ప్రభావం ఉండదు అనేసి అంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? అంటే కర్మం అనేటువంటి చేస్తేనే జననం ఉంటుంది. అది సిజరీన్ చేస్తే ఉంటుందా, నార్మల్ డెలివరీలో అయితేనే కర్మ ఉంటుందా అని కాదు. కర్మ కర్మే. అదే ఇప్పుడు 500 రూపాయల నోట్ల రద్దు అనేది కూడా రాబోతోంది అని విన్నాం. నిజంగా నోట్ల రద్దు వచ్చే అవకాశం ఉంటుందంటారా? నోట్ల రద్దు అనేది ఇప్పటికంటే కూడా మీకు చెప్పాలంటే ఒక ఎక్కువ ఎమోషన్ అయ్యేది కూడా మహిళలే. ఎందుకు మరి అంత ఎక్కువ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయంటారు? దీనికి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. అవునా? మరి దీపం, ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి దీపం ఇల్లాలన్నారు కానీ ఇంటికి దీపం ఇల్లాలే పెట్టాలని లేదు కదా. పురాణాల్లో మనం తీసుకుంటే సతీ సావిత్రి గారు తన భర్త ప్రాణం కోసం ఆవిడ యముడితో కూడా పోరాటం చేశారు. ఎగ్జాక్ట్లీ. అలా భార్య ప్రాణం కోసం పోరాటం చేసిన పురుషులు ఎవరైనా ఉన్నారా? పాతివ్రత్యంతో కనుక ఉండేటువంటి స్త్రీ యముణ్ణి కూడా ఎదిరించగలదు అని చెప్పడం ఆ యొక్క. హలో అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో చాలా చాలా సంతోషం గురుగారు, జాహ్నవి టాక్ షోలో ఈరోజు మీతో మాట్లాడడం. అండ్ ఎన్నో వేల వీడియోలు, ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు మీరు ఆల్రెడీ అందించున్నారు. సో ఈరోజు మన వీడియో ద్వారా కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ విమెన్ కోసం అందిద్దాం. అలాగే మనం సొసైటీలో తీసుకుంటే, అంటే మన హిందూ ధర్మ ప్రకారము పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ మనం తీసుకుంటే మహిళలకి చాలా ఎక్కువగా ఉంటాయి. మహిళలే ఎక్కువగా పూజలు చేస్తారు. అయినప్పటికీ అంతలా ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ పురుషుల కంటే మహిళలకి ఎక్కువ ఎమోషన్ అయ్యేది కూడా మహిళలే. ఎందుకు మరి అంత ఎక్కువ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయంటారు? దీనికి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆస్ట్రాలజికల్గా తీసుకుంటే ఎమోషన్ ఎందుకు అవుతుంది మహిళ అంటే, పురుషుడిని మేషం నుంచి లెక్కేస్తాం. అంటే మేషం లగ్నంగా తీసుకుంటే దశమ స్థానం ఇస్ కర్మ, శని. సో ఒక కర్మగా తీసుకుంటాడు పురుషుడు. అదే స్త్రీ జాతకాన్ని మనం అంటే స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే తులాలగ్నంగా తీసుకుంటాం. 10th హౌస్ ఇస్ మూన్ అవుతుంది. మూన్ ఈజ్ ది ఎమోషన్, మదర్లీ నేచర్, ఎమోషన్స్ అని మూన్ సంబంధంగా ఉంటుంది. మూన్ ఈజ్ ఎమోషన్స్ కారకుడు. అయితే మీరు ఇందాక అన్నారేమిటి మహిళలే ఎక్కువ పూజలు చేస్తున్నారు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది చెప్పాలంటే. ఎలా అంటే అసలు పురుషుడినే చేయమని చెప్పారు శాస్త్రంలో. మహిళలకి ఏవో చిన్న చిన్న నోములు లాంటివి, కానీ పురుషుడే ప్రధానంగా ఇంట్లో నిత్య పూజ చేయాలి. అవునా? మరి దీపం, ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి దీపం ఇల్లాలన్నారు కానీ ఇంటికి దీపం ఇల్లాలే పెట్టాలని లేదు కదా. అవునా? మరి దాన్ని మార్చేశారు అయితే. ఇంటికి దీపం వెళ్ళాలంటే దీపం అంటే వెలుగు. అంటే ఇంట్లో ఉండే స్త్రీమూర్తి ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పడం అనమాట అక్కడ. ఓకే. ఇప్పుడు స్త్రీ బాగాలేదు అనుకోండి, అమ్మ స్త్రీకి అనారోగ్యం చేసింది ఉదాహరణకి, అప్పుడు ఇల్లు అసలు నీట్గా ఉంటుందా? ఒక బ్యాచులర్ ఇల్లు ఎలా ఉంటుంది? బ్యాచులర్స్ లేడీస్ కూడా ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. లేడీస్ ఉండే బ్యాచులర్ రూమ్స్ ఏమి అట్లా ఉండవు. అవును, బాగుంటాయి, వాళ్ళు అందంగా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే నీట్గా ఉంచుకోవడం అలవాటు. వీళ్ళకి ఏంటంటే వర్క్ మైండెడ్ ఉంటారు జెంట్స్ అంతా కూడా. పని ఎట్లాగా, రేపు నేను ఎంత వర్క్ చేస్తే ఎంత హైక్ వస్తుంది అంటే ఏంటంటే ఒక ఫైనాన్స్ మీద వర్క్ ఓరియంటెడ్గా ఉండడం వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నీట్నెస్, ఒక సేఫ్టీగా, సెక్యూరిటీగా, హైజీనిక్గా ఉండడం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా అనమాట మెయిన్గా అక్కడ. అయితే ఇక్కడ పూజలు చేయడము స్త్రీలు పురుషులు ఇద్దరూ చేస్తున్నారు ఇవాళ ఉండేటువంటి కాలంలో. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది పురుషుడికి ఎక్కువ చెప్పారు. అయితే ఇక్కడ నేను మీకు విషయం చెప్తాను. చాలామందికి చిన్న మిత్ ఉంది, అపోహ ఉంది. ఏమిటి, ఇన్ని పూజలు చేస్తున్నా ఫలితం రావట్లేదు, నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నానా, లేకపోతే ఇంకోరెవరో ఏదో చేస్తున్న పూజ నేనైనా చేయట్లేదా, లేకపోతే అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటిది. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒక పూజ చేస్తున్నాము అంటే పాయింట్ నెంబర్ 1, అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాము? పూజ అనేటువంటిది పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. అంటే నీ పూర్వ వైభవాన్ని ఇస్తుంది పూజ, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడ పూజ నువ్వు కోరిక కోసం చేస్తున్నావు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన భగవద్గీతలో. ప్రతి అంటే
నా భక్తుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు, 4 విధములైనటువంటి చతుర్విధ భక్తులు ఉన్నారని చెప్పాడు ఆయన. ఆర్తులు అంటే ఆర్తితో, జిజ్ఞాసువులు జిజ్ఞాసతో, అర్థము కామము అంటే నాకు డబ్బులు కావాలి, నా కోరికలు తీరాలి, జ్ఞానంతో 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వారిని నేను ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే మనం ఏ రకంగా వెళ్తే ఆ రకంగా. ఇప్పుడు చూడు, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, జస్ట్ డబ్బుల కోసమే ఉండే ఫ్రెండ్ ఉంటాడు, మనం అంటే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడు, మనం అంటే ఇష్టం ఉన్న ఫ్రెండ్ ఉంటాడు. మనం వాళ్ళని అదే రూపంలో మనం చూపిస్తాం వాళ్ళకి, అంతే కదా. అరే వీడు ఓన్లీ డబ్బుల కోసం వస్తుంటాడు, సరే డబ్బులు ఇచ్చేసి మనం మర్చిపోతాం, పెద్దగా సీరియస్గా తీసుకోం. అలాగే మనమే అలా ఉన్నప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ పురుషులు చేస్తున్నారా స్త్రీలు చేస్తున్నారా ఎవరు చేయాలో కాదు మ్యాటర్, ఎలా పూజ చేయాలని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నంతసేపు కూడా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే, మీ ఏరియాలో ఉండే ఒక లీడర్ ఉన్నారు కూడా, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఎవరో సంథింగ్, మీరు పిలవగానే మీ ఇంటికి వస్తారు అసలు ఫస్ట్? మనం ఎవరో తెలియదుగా. ఒక రెప్యుటేటెడ్ పర్సన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఒక మంచి ఫంక్షన్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫంక్షన్ ఏదో ఉంటే జెండా వందనం ఎగిరేస్తుంటే, జెండా వందనం ఉన్నాడు జెండా ఎగిరేస్తుంటే మేబీ ఫ్లాగ్ ఎగిరేయడానికి ఆయన రావచ్చు, అది కూడా వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు. మీకు వచ్చిన వ్యక్తి మీకు వరం ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు అనుకున్నది ఇవ్వాలని రూల్ కూడా లేదు. అలాంటిది ఇది ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ సంథింగ్ ఎవరైనా అనుకోండి, ఒక పెద్ద వ్యక్తి అనుకోండి, మీరు పిలవగానే రావాలని రూల్ లేదు, మీరు అడిగింది ఇవ్వాలని రూల్ లేదు. కానీ ఈ భూమి మీద పుట్టిన మనుష్యుడికి మాత్రం, అంటే ఏ ప్రాణికైనా సరే దేవుని పిలిస్తే వస్తుంది, మనుషుడికి మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అక్కడ భగవంతుడు వస్తాడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అంటే ఎవరు? విశ్వాన్ని మొత్తం నడిపేవాడు ఆయన. మరి అలా అంటే రోజు పలకరించాలంటారా భగవంతుడిని కూడా మనం? అసలు ఆయన మన దగ్గర చుట్టూ ఉంటారమ్మా, మనం ప్రత్యేకంగా పలకరించడం కాదు ఇక్కడ. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరిని పూజిస్తున్నారు? విశ్వాన్ని మొత్తం నడిపే వ్యక్తిని మీరు పిలిస్తే వస్తున్నాడు ఆయన. మీ ఎంపీ ఎమ్మెల్యే సీఎంఓ పిఎంఓ రావాలని రూల్ లేదు, నాకు టైం లేదు ఇప్పుడు రానంటాడు. మేబీ రావచ్చేమో, మీ కష్టాలు చూసారే ఆ ఏరియాలో నీళ్ళు రావట్లేదో, సరే నేను వస్తానని రావచ్చేమో. కానీ నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా అక్కడికి భగవంతుడు వస్తున్నాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు. అవి వచ్చి నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు, నీ మైండ్లో నీ మనసులో ఎలా అనుకుంటున్నావు. అబ్బా అమ్మ ఒకటే గోల్ చేస్తుంది కాబట్టి పూజ చేస్తున్నానా, లేకపోతే భార్య గొడవ పెడుతుందని పూజ చేస్తున్నానా, భర్త రోజు పూజ చేయకపోతే బాగోదంటున్నాడని పూజ చేస్తున్నానా, లేకపోతే నువ్వు భక్తితో చేస్తున్నావా, ఏదో కోరికతో చేస్తున్నావు. ఇందాక నేను చెప్పానండి మీకు, ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అని. నువ్వు ఏ విధంగా నువ్వు పూజ చేస్తున్నావు, నీ మైండ్లో ఏముంది, నీ లోపల ఏముంది, నీ బయట ఏముంది, మొత్తం భగవంతుడు తెలుసు. అయితే తెలిసి దాన్ని బట్టి రిజల్ట్ ఇచ్చేస్తాడు నీకు. అంటే ఆయనే చేయిస్తాడంటారా మనతో? మనకున్న పూర్వజన్మ కర్మ వల్ల మనం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మన పూర్వజన్మ వాసన అంటాం. నాకు పలానా దేవత అంటే ఇష్టం అండి అంటూ ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళకి పూర్వజన్మల్లో అప్పటి నుంచి ఆ ఉపాసన చేసిన బలం అది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు దానికి. ఇంకొక విషయం చెప్తాను, నీకు పూజ గురించి వచ్చింది కాబట్టి. దేవుడి మీద ఉండే, భగవంతుడి మీద ఉండే నమ్మకం ఈ విషయాల్లో చాలామంది నాకు తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏమిటంటే, ఏమండి మా అబ్బాయి 10వ తరగతి వరకు బాగా పూజ చేసి మాతో పాటు ఆలయానికి వచ్చేవాడు, మా అమ్మాయి మా అబ్బాయి మాతో పాటు ఇంట్లో పూజలు కూర్చునేవారు, దాని తర్వాత సడన్గా మానేశారండి. దీనికి కారణం ఏమిటండి అంటూ ఉంటారు. లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అప్పటివరకు ఆధ్యాత్మిక యోగాలు నడుస్తాయి, అప్పటి నుంచి నడవు. కానీ నేను ఒకటే చెప్తాను, అమ్మ మీరు ఒక మిస్టేక్ చేశారు అంట. ఏమిటది అంటే, మీరు దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తుందని చెప్తున్నారు, భగవంతుడు మీరు పూజ చేస్తే అన్నీ ఇచ్చేస్తాడు అంటున్నారు. అది తప్పు అంటారు. నీకు భగవంతుడే ఇస్తాడు అన్నీ, కానీ నీ కర్మ బట్టి ఇస్తాడు, నీ అర్హతని బట్టి ఇస్తాడని చెప్పాలి. ఆ పిల్లవాడికి ఏం తెలుసు, మనం ఏం చెప్తాం, నీకేం తెలియదు అది ఇస్తాడంటే, ఓ 10th ఏమనుకుంటాడు, నాకు స్టేట్ ర్యాంక్ రావాలనుకుంటాడు, రాదు. నాకు మ్యాథమెటిక్స్ ఇన్ని మార్క్స్ రావాలనుకుంటారు, రాదు. ఎందుకు వస్తుంది? నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు రాస్తే ఇస్తాడు కదా. మనం ఏం చేస్తాం, అలా చెప్పేసరికి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, 10th తర్వాత నేను పూజ లేదు, ఏం లేదు, దేవుడు ఏం చేయలేదు చూస్తాడు, ఇంకా దాని రీజన్స్ ఎత్తుక్కుంటాడు. నాన్న అంత కష్టపడుతున్నాడు, నాన్నకు మళ్ళీ అప్పులు ఎందుకున్నాయి, నువ్వు ఇంత పూజలు చేస్తున్నావు, నీకు ఇంత హెల్త్ ఇష్యూ ఎందుకుంది, మరి పెద్దనాన్నేమో ఇట్లాగా చిన్నాన్నేమో ఇట్లాగా, మన పక్కింటి ఆయన చుడే పూజలు చేయట్లేదు, ఆయన కారులో తిరుగుతాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి లాజిక్స్ అన్ని వెతుక్కుంటూ మనకే పిల్లలు చెప్పేటువంటి స్టేజ్కి మనం తెచ్చుకుంటున్నాం.
మనం ఏం చెప్పాలి, నాన్న ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవత్ అనుగ్రహంతోనే కదులుతుంది, నువ్వు ఇప్పుడు తింటున్నావు అంటే నువ్వు తిన్న ప్రతిదీ కూడా వైటమిన్స్ గాను రక్తం గాను మలం గాను అన్నీ ఎలా మారుతుంది, అలాంటి మిషనే లేదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలని జీర్ణము చేయుచున్నాను అన్నాడు ఆయన. అంటే అది లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఉండి అన్నింటినీ జీర్ణం చేస్తున్నాడంటే ఎంత పని చేస్తున్నాడు మన కోసం, ఎంత పని చేస్తున్నాడంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. సో మనం గ్రాటిట్యూడ్తో పూజ చేయాలి అనేది మనం పిల్లలకి చెప్పాలి. మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలంతే. అక్కడ గ్రాటిట్యూడ్తో నువ్వు రోజు నామస్మరణ చేయి, నువ్వేం చేసినా సరే చేస్తూ ఉండు. ఇది ఒకటైతే పూజ చేసే విధానంలో ఒకటి, నువ్వు పూజ చేసేటప్పుడు ఆ అరగంట సేపు గంట సేపు పూజ చేసి బయటికి వచ్చి మళ్ళీ నీ యొక్క యథావిధిగా నువ్వు అవతల వాళ్ళ మీద ఈర్ష ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే నీ పూజ వ్యర్థం. పూజ చేసేటప్పుడు ఆలోచనలు ఎక్కడో ఉంటే నీ పూజ వ్యర్థం. ఇవన్నీ పూజకి మినిమం బేసిక్స్ అన్నమాట. ఇవేవి తెలుసుకోకుండా చేసేసాము అంటే పనికిరాదు. ఒకసారి ఒక మహమ్మదీయుల రాజ్యం ఉన్నప్పుడు ఒక పూజారి గారు ఆ ఊర్లో ఆ దేశంలో ఉన్నటువంటి శివుడు ఆలయంలోకి కైంకర్యాలు, మనకి ప్రసాదాలు కావచ్చు, ధూపదీప నైవేద్యాలు కావచ్చు, ఆ ముస్లిం రాజుని వెళ్ళి అడిగాడు, అయ్యా ఇట్లా ఉంది, దానికి మనీ కావాలి అంటే, ఈశ్వరుడికి అవసరమైతే నన్ను అడుగుతాడులే, నువ్వెందుకు అడుగుతున్నావు, వెళ్ళిపో అన్నాడు. అయినా అన్నీ ఆయనవే అంటున్నావుగా, ఆయనకి ఎందుకు ఇవన్నీ, వెళ్ళిపో అన్నాడు. ఆ యొక్క పరమేశ్వరుడు ఆ ముస్లిం రాజు కల్లో కనబడి నాకు అక్కర్లేదు అవన్నీ, నాకు ఇస్తే ప్రజలకు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, నాకు అభిషేకం చేస్తే వర్షం కురుస్తుంది, నాకు ఏదైతే ప్రసాదంగా ఇస్తారో వాళ్ళకి ఆ పంట పండుతుంది అంటే యూనివర్స్కి మనం ఇండైరెక్ట్గా ఇస్తున్నాం. అది నిజంగా ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది గురూజీ. ఏంటంటే శివలింగానికి అభిషేకం చేస్తే ఇది అంత మిత్ అని చాలా మంది అంటారు. అంటే అక్కడ ఒక లింగానికి అభిషేకం చేస్తే ఇక్కడ పంట పండడం ఏంటి, ఇక్కడ లింగానికి మనం పాలు పోస్తే మనకి ఎలాంటి లోటు, అంటే శివలింగం మీద వేసే ఒక్కొక్క పదార్థం ద్వారా ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు కదా. అసలు ఒక్కొక్క పదార్థం ఇక్కడ వేస్తే అక్కడ ఎలా ఫలితం వస్తుంది, ఒక్కొక్కటి ఎలా శాంక్షన్ అవుతుంది? వేదం చాలా స్పష్టంగా చెప్పింది, వేద మంత్రాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అది మనం నమ్మము. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, అక్కడెక్కడో బటర్ఫ్లై కొట్టుకుంటే అక్కడెక్కడో సునామీ వస్తుంది, లేదా పెద్ద తుఫాన్ వస్తుందంటే అది నమ్ముతాం. బటర్ఫ్లై రెక్కలాడిస్తే వస్తుంది అనే దాన్ని మనం నమ్ముతాము. కానీ శివలింగానికి శివుడైన మొత్తం విశ్వం మొత్తం లింగ రూపంలో ఉంటుంది. విశ్వం ఏ ఆకారంలో ఉంటుందంటే ఒక లింగంలో, అంటే ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. దాన్ని మనం లింగం అంటే నువ్వు చేస్తున్నావంటే ఆ విశ్వానికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సెల్ లెవెల్లో ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మనలో, తెలుసా మీకు? అది ఐడియా ఉందా? ఎవ్రీ సెల్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందండి అంటే అదంతా అలా డిజైన్ చేయబడింది. ఒక సెల్ లెవెల్లో మనకి ఏదైనా పాడైతే అదే క్యాన్సర్ అవుతుంది, డిజార్డర్గా సెల్ పాడైతే. అదేంటంటే సెల్కి అయితే మనిషికి ఎందుకు అయిపోతుంది అంటే, మరి ఇదే సెల్ లెవెల్లో ఇక్కడ లింగం ఉంది, విశ్వం అనేటువంటిది ఒక శరీరం రూపంలో ఉంది. మరి ఇక్కడ లింగాన్ని చేస్తున్నప్పుడు మరి విశ్వం మొత్తం వెళ్తుందిగా. అదే ఒకప్పుడు మనకి ఇంట్లో జరిగే విషయాలకి కాకులు, అంటే ప్రకృతి మొత్తం ముందు సైన్స్ ఇచ్చేది, చుట్టాలు వస్తున్నారంటే కాకులు ఇంట్లో అరిస్తే చుట్టాలు వస్తున్నారు అనేవారు, నిజంగా వచ్చేవారట. వచ్చేవారు, అది దాని నిమిత్తము అంటారు. ఎవరైనా చనిపోతే ఒక సైన్. ఎగ్జాక్ట్లీ దాని నిమిత్త శాస్త్రము అంటారు. నిమిత్తం ఒకటి చెప్తుంది మనకి, ఇది ఇలా జరగబోతుంది, ఖచ్చితంగా అది అలా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురువుగారు, మహిళల గురించి తీసుకుంటే మనకి పురాణాల్లో మనం తీసుకుంటే సతీ సావిత్రి గారు తన భర్త ప్రాణం కోసం ఆవిడ యముడితో కూడా పోరాటం చేశారు. ఎగ్జాక్ట్లీ. అలా భార్య ప్రాణం కోసం పోరాటం చేసిన పురుషులు ఎవరైనా ఉన్నారా? అంటే ఒకటమ్మా, ప్రాణం కోసం పోరాటం చేశారు అనడం కంటే కూడా నేను ఏమంటానంటే, ఎవ్రీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం చూస్తాడు, తెలుసా? ప్రతి జీవి కూడా ఉంటుంది అందులో, ప్రతి జీవరాశిలో ఉంటుంది అది. సింహాల్లో చూసుకుంటే, లేకపోతే కొన్ని జంతు వర్గాల్లో చూసుకుంటే, మనుషుల్లో చూసుకుంటే, ఇప్పుడు ఎంత వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఉన్నా కూడా సెక్యూర్ చేద్దామని చూస్తాడో చూద్దాం, చెప్పండి, చూస్తారు కదా. హస్బెండ్ కీలక పాత్ర అది ఉంటుంది. అది ఆ వాటిలో ఎందుకు చెప్పారంటే, స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, నువ్వు తక్కువగా చూడకు, స్త్రీ శక్తి చెప్పడం కోసం. అంటే స్త్రీ గనక అక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, స్త్రీకి ఒక పాతివ్రత్యం అనేటువంటిది ఉంటుంది. పాతివ్రత్యంతో కనుక ఉండేటువంటి స్త్రీ
యముణ్ణి కూడా ఎదిరించగలదు అని చెప్పడం ఆ యొక్క వృత్తాంతం యొక్క సారాంశం. అంతేగాని ఇప్పుడు స్త్రీలు చూపించాం కాబట్టి పురుషులకు కూడా చూపించాలి అలాంటి ఒకటి క్రియేట్ అవ్వకపోవడం వల్ల ఇది అన్యాయం జరుగుతుందని కాదు అక్కడ అర్థం. అంటే మన విశ్వము ఏది కోరుకుంటే అది ఇస్తుంది, మనం ఏది అడిగితే అదే వస్తుంది అంటారు కదా. సో అంటే విశ్వం నుంచి మనం ఇది కోరుకుంటే ఇది వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది? అంటే జనరల్గా ఆడవాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, విశ్వాన్ని ఆకర్షించే శక్తి కూడా ఆడవాళ్ళకు ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అడిగారు చూసారా, విశ్వం అనే దాని మీద చాలా వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు బాగా చెప్పారు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమిటి మరి ఇంత విచిత్రంగా చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అది చూసి సోమరపోతులు కూడా అవుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్తా వినండి, విశ్వానికి ట్యాంక్స్ చెప్పేసి నీకు అన్ని ఇస్తుంది. నేనేమంటానంటే ఫైన్, మంచిదే, విశ్వానికి ట్యాంక్స్ చెప్పడం ఈ రోజు నువ్వేం కనిపెట్టలే. మనకి మన పురాణాల నుంచి కూడా విశ్వంలో ఉన్న పంచభూతాలు దేవతా స్వరూపాలని చెప్పడం జరిగింది. వరుణ దేవుడు వాటర్ పంచభూతాల్లో, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశము, భూదేవత ఉన్నాయా లేవా? వీటన్నిటికీ మనం పొద్దున్న లేవగానే భూమి నమస్కారం చేసుకుంటున్నాం, నీళ్లు స్నానం చేస్తున్నట్టు చేస్తున్నాం. నేనేమంటానంటే కేవలం విశ్వానికి నువ్వు ట్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అన్నీ అవుతాయి అనుకుంటే తప్పు. ఫస్ట్ నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి ట్యాంక్స్ చెప్తున్నావు, నీ పక్క వాళ్ళకి ట్యాంక్స్ చెప్తున్నావు ఆలోచించంటా నేను. అసలు ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏం ట్యాంక్స్ చెప్తున్నావు? భార్య పొద్దునే నీ కోసం కష్టపడి ఒక టిఫినో లంచో ప్రిపేర్ చేస్తావు, నువ్వు కనీసం ట్యాంక్స్ చెప్తున్నావా? ఒక కాఫీ ఇస్తే నవ్వు ముఖం చూస్తూ నువ్వు అసలు కాఫీ తీసుకుంటున్నావా, ఫోన్ చూస్తూ తీసుకుంటున్నావా? ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అది ఇద్దరికీ వర్తిస్తున్నావు, నేను ఓన్లీ స్త్రీలకే చెప్పట్లేదు. చాలామంది ఇవాళ రేపు కనీసం ఇంట్లో వాళ్ళ ముఖాలు కూడా చూసుకోవట్లేదు, ఎంతసేపు ఫోన్లోనే ఉంటున్నారు. అసలు నువ్వు ఫస్ట్ విశ్వానికి ట్యాంక్స్ చెప్పడం పక్కన పెట్టేసి అసలు ఇంట్లో వాళ్ళు నువ్వు పట్టించుకుంటున్నావా? భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో వాళ్ళు పక్క పెడితే అసలు పక్కింటోడి గురించి నువ్వు అసలు ఎప్పుడైనా నువ్వు అసలు ఓపెన్గా ఉంటున్నావా? ఎంతసేపు వాడు కారు ఇక్కడ పెట్టాడు, వాడు చెత్తడబ్బా పైన పెట్టాడు, వాడు షూ ర్యాక్ ఇక్కడ పెట్టాడు, వాడి గురించి గొడవ. అసలు పక్కింటి వాళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలియదు. బంధువర్గంలో వాళ్ళతో కూడా గొడవ. బంధువర్గంలో వాడు ఏదో చేస్తున్నట్టు వాడు ఎదిగిపోతాడు, నేను డౌన్ అయిపోతానేమో అని భయం. ఎవడో బిజినెస్ చేసుకుంటే సంబంధం లేదు వీడికి సంబంధం లేని వాడు ఎవడో ఎంత ఎదిగినా సరే వీడికి ఏం పట్టదు. కానీ బంధువర్గంలో ఎవరైనా పైకి వస్తుంటే మనం భయపడిపోతుంటాము, ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతుంటాము, అమ్మో ఏమిటో అయిపోతుంది అనుకుంటాం. అలాంటిది నువ్వు విశ్వానికి ట్యాంక్స్ చెప్పేస్తే ఈశ్వరు నీకు ఇచ్చేస్తుందా? ఇంట్లో వాళ్ళకి ట్యాంక్స్ చెప్పు ఫస్ట్, విశ్వం దాకా ఎందుకు? థ్యాంక్స్ అనేది పక్కన పెట్టి చాలా మంది ఇప్పటికీ కూడా మహిళలు గృహం అంటే పప్పులో ఉప్పు సరిపోలేదని, కాఫీలో షుగర్ లేదని. అంటే నేను అనేది ఏంటంటే జనరేషన్స్ మారాయి. మీరు అన్నట్టుగా ఒకప్పుడు స్త్రీ కొంత చులకనగా చేయడం అనేటువంటిది, ఇప్పుడు పురుషుడు కూడా అలా అయిపోయింది పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే స్త్రీయా పురుషుడా అని కాదు, అసలు నువ్వు మనిషిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్. సరే, నువ్వు విశ్వానికి ట్యాంక్స్ చెప్తే విశ్వం అంతా ఇస్తుంది, ఫైన్, అది ఆల్రెడీ మన పురాణాల్లో ఉన్నదే. విశ్వం అంటే ఎవరో కాదు, ఆ విశ్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ దేవతలు, ఎవ్రీథింగ్. నీ లోపల కొన్ని షట్చక్రాలు ఉన్నాయి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంది. సో నువ్వు ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించు, లేకపోతే సంథింగ్ నువ్వు ఆ వ్యక్తికి గౌరవాన్ని చూపించనేటువంటి చెప్పడం జరిగింది. అంటే నువ్వు విశ్వం అంటే అదేదో ఆకాశం, ఖాళీగా కనబడే ఆకాశము, ఆ ఆకాశం వైపు చూస్తూ ట్యాంక్స్ చెప్పేస్తే వస్తుంది అనుకుంటే కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వాక్కు, నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని థింగ్స్, నీ ఆలోచనలే విశ్వం. దీన్ని నువ్వు ఎప్పుడైతే ట్యాంక్స్ చెప్తూ గౌరవిస్తావో అదే విశ్వం. అదంతా మనుషుల్ని వదిలేసి నేను ఎవ్వరితో నాకు వద్దు, నాకు ఎవ్వరు మనుషులు వద్దు అనుకుంటూ ట్యాంక్స్ చెప్పుకుంటే నీకు ఏమీ రాదంటాను. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ తీసుకుంటాను నేను. చెప్పుకో, తప్పులేదు, కానీ అసలు నువ్వు వీళ్ళని మర్చిపోయి ఊరికే నువ్వు ట్యాంక్స్ చెప్పుకుంటే ఏం రాదంటాను. విశ్వానికి థ్యాంక్స్ చెప్తే పైనుంచి కట్టలు వాడి కిందకు వస్తాయని ఏమి చెయ్యకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన కళ్ళ ముందే, ఎంతో మంది కనిపిస్తారు. అయ్యో మీరు నమ్మరు, నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ చెప్తుంది, సార్ అసలు మా వాడు ఎంత పిచ్చోడైపోయింటే ఆ రూమ్లో కూర్చుంటాడు, అరే పూజ చేయరా అంటే చెయ్యను అంటాడు, అరే టైంకి స్నానం చేయరా అంటే చేయను అంటాడు, ఏమనంటే విశ్వాన్ని ట్యాంక్ చెప్తున్నాను నాకు అన్నీ వస్తాయంటాడు, ఇంక మ్యాజిక్ వాటర్ ఒకటి తాగడం. నేను అన్నాను అలా కాదండి, విశ్వం అంతే ఏంటి అని అడిగా. అబ్బాయిని ఒకసారి నువ్వు రారా అంటే నేను రాను గొడవ చేశాడు కొంచెం. లేదు ఒకసారి గురువు గారు నీతో మాట్లాడతారంట అంటే వచ్చాడు, మొత్తం మీద ఇలా వచ్చాడు. మంచివాడే పాపం, పిల్లవాడు చాలా మంచివాడు. కానీ ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయాడు మైండ్ సెట్. ఎట్లా అంటే ఏమీ చేయక్కర్లే, మనం విశ్వం ట్యాంక్స్ చెప్పుకుంటే చాలు అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు.
నేనేం అడిగానంటే అసలు విశ్వం అంటే ఏమిటి చెప్పు అన్నా. విశ్వం అంటే ఏంటి, మొత్తం విశ్వం అన్నాడు. అలా కాదు, విశ్వంలో ఏమేమి ఉంటాయి అని అడిగా. అడిగితే ఏముంటాయి, గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, అది ఉంటాయి. ఓకే, ఆ గ్రహాల మీద ఎవరు ఉంటారు, గ్రహాలు అంటే ఏమిటి అంటే భూమి అని నేను చెప్పాడు. ఈ భూమి మీద ఎవరున్నారు అంటే విశ్వానికి సంబంధించిన వాళ్ళు కాదా వీళ్ళన్నా. అవును, వీళ్ళందరూ విశ్వానికి సంబంధించిన వాళ్ళు. అందులో మరి మీ మదరు, ఫాదరు, మీ బ్రదరు, మీ సిస్టరు, మీ చుట్టాలందరూ మరి విశ్వానికి సంబంధించిన వాళ్ళు కదా. మరి వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు అన్నం తినాలి, మీ మదర్ని అడుగుతున్నావా విశ్వానికి ట్యాంక్ చెప్పి అన్నం ఇవ్వు అంటే ఇస్తుందా అని అడిగా. మరి అన్నం కూడా తినొద్దు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావు, విశ్వం నీకు పాలు పట్టిందా, విశ్వం నీకు స్నానం చేయించిందా, విశ్వం నీకు బట్టలు కొనిచ్చిందా, విశ్వం నీకు ఫీజులు కట్టిందా, మీ అమ్మ నాన్నేగా. మన శాస్త్రాలు ఏం చెప్పాయి, మాతృదేవో భవ పితృదేవో భవ. విశ్వం ఉంది, విశ్వం లేదని నేను వాదించట్లే. విశ్వము, విశ్వనాథుడు, విశ్వం అంటే ప్రకృతిలో ఒక పార్ట్. ఈ విశ్వం మొత్తం కలిపితే, ఇవన్నీ కలిపితే విశ్వం అవుతుంది. ఇవేవి కలపకుండా ఇవన్నీ తీసేస్తే కాదు అని అప్పుడు చెప్తే, అప్పుడు కొంచెం స్లోగా రియలైజ్ అయ్యాడు అబ్బాయి. అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలకి చెప్పడంలో మనం తప్పు చేస్తున్నాం, సరిగ్గా చెప్పట్లే. అక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది మెయిన్గా, అదొకటి. ఇంకోటి ఏంటంటే నువ్వు సరే విశ్వానికి థ్యాంక్స్ చెప్తే మా ఒక పరమాత్మ పైన ఉన్నాడు వింటున్నాడు అనుకుందాం కాసేపు, అది కూడా కరెక్టే అనుకుందాం కాన్సెప్ట్ కాసేపు. కానీ నువ్వు పైన ఆకాశం వైపు చూస్తూనే లేకపోతే కళ్ళు మూసుకొని థ్యాంక్స్ విశ్వం థ్యాంక్స్ అని చెప్పుకుంటూ నువ్వు పక్కవాడిని ప్రేమించకపోతే విశ్వం నీకు ఎక్కడ ఇవ్వదు అంటా నేను. నువ్వు భార్యను ప్రేమించకుండా, తల్లిని ప్రేమించకుండా, తల్లిని తిడుతూ, తండ్రిని తిడుతూ, తమ్ముడిని తిడుతూ, ఒక రూమ్లో చీకటి రూమ్లో కూర్చొని ఫోన్ ముందు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని విశ్వాన్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే నీకేమీ ఇవ్వదు విశ్వము. ఇది ట్రూ, గుర్తుపెట్టుకోండి కావాలంటే. అలాగే కొంతమంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉదయం 4 గంటల ఆ సమయంలో కొన్ని పదాలు పలికితే ముఖ్యంగా ఏది కోరుకుంటే అది వస్తుంది, ఇది నమ్మండి అని చెప్తున్నారు. ఇది నిజంగా వాస్తవమా గురుగారు? ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, దీనికి ఒక కామెడీ ఇది కూడా ఉంది. పొద్దున్నే లేచి కూడా ఏం చేస్తుంది, మనం కూర వండుకొని తినేస్తాం కదా, సినిమాలో డైలాగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి మనలాగా ఆలోచించదు. కోడి తన ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటుంది. కోడి మెడిటేషన్ చేయదు. కోడి తన ఉన్నతి కోసం ప్లానింగ్స్ ఏం వేసుకోదు. కోడి లెగ్స్ పొద్దునే పుస్తకం చదవదు. కోడి వాకింగ్కి వెళ్ళదు. కోడి ఎక్సర్సైజ్ చేయదు. అవునా కదా? అందుకని అది కోడిలాగే ఉండిపోతుంది. మనిషి ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఎదుగుతాడు. పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో లేవగానే ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంగా లేవగానే ఫస్ట్ మెడిటేషన్ చేసుకోమని చెప్తారు. ఇది భగవద్గీతలో కూడా ఉంది చెప్పాలంటే, మహాభారతంలో కూడా ఉంది. ధ్యానము అంటారు దీన్ని. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేస్తుంటాడు పొద్దున్నే లేచి. అర్జునుడు సంథింగ్ ధర్మరాజు ఒకరోజు వెళ్ళినప్పుడు ఆయన ధ్యానం చేస్తుంటాడు. అందరం నిన్ను ధ్యానం చేస్తుంటాడు, నువ్వు ఎవరిని ధ్యానం చేస్తావు కృష్ణ అంటే, నన్ను ధ్యానం చేసే వాళ్ళని నేను ధ్యానిస్తానంటాడు ఆయన. అంటే ఏమిటి, ఫస్ట్ మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ధ్యానం ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ధ్యానము అంటే ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడము, లేకపోతే ఇక్కడ దీని మీద ధ్యాస పెట్టడము, ఒక మంత్రాన్ని జపం చేయడము. కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా దేని మీదైనా మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు మీ పనుల్లో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కంప్లీట్గా మీరు దేని మీదైనా కాన్సన్ట్రేషన్ చేసి పని చేస్తే అది 100% సక్సెస్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పిల్లవాడికి ఒక టీచర్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే వాడు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒక 2 నిమిషాలు వింటే 3వ నిమిషంలో పక్కకు పోయింది. అందుకని ఆ సబ్జెక్ట్ సగమే అర్థమైంది. సగం అర్థమైతే పావే మెయిన్ బ్రెయిన్లో ఉంటుంది. పావులో 10% పుస్తకం మీదకి వెళ్తుంది. ఎగ్జామ్లో రాయగలుగుతాడు. అంటే ఏమిటి, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఒక అరగంట గంట నువ్వు చేయగలిగితే యు ఆర్ ది విన్నర్. బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు చేయాలి, ఏమంటే నేను తర్వాత చేయొచ్చు కదా అంటే, ఫ్రెష్ మైండ్ ఎప్పుడు ఉంటుంది, నిద్ర లేచిన వెంటనే ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు పొద్దున్నంతా కష్టపడి సాయంత్రం కల్లా నాకు ఫ్రెష్ మైండ్ ఉందండి అని ఎవరో అనరు. నిద్ర లేచినప్పుడే ఫ్రెష్ మైండ్ ఉందండి. చాలా బద్ధకంగా కూడా ఉంటుంది కదా చాలా మందికి. కొంచెం ఎర్లీగా పడుకుంటే ఏమి ఉండదమ్మా. యాక్చువల్గా ఏంటంటే మన యొక్క ఫుడ్ విధానం ఒకప్పుడు వేరుగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. బ్రిటిషర్స్ కాలం వచ్చిన తర్వాత ఏమైందంటే మన వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ 6 లోపలే భోజనం చేసేసేవారు. 6 లోపలే భోజనం చేసేసి 6 o'clock కల్లా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి చీకటి పడినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసేవారు.
ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ సంబంధ బాంధవ్యాలు చాలా బాగుండేవి. ఎస్ 8 కల్లా నిద్రపోయేవారు, 4 కల్లా లేచేవాడు. కరెక్ట్ టైం సరిపోయేది. 4 కల్లా లేస్తే వాడికి ఎక్కడ నిద్ర సరిపోయింది. మీకు నిద్ర సరిపోతే మీ నిద్రలో ఉన్న ఎవరో నిద్ర లేపకపోయినా లేస్తారు మీరు. ఎస్ ఆటోమేటిక్గా మెలకు వస్తుంది మీకు. వస్తుంది. వచ్చినప్పుడు మీకు బద్ధకం ఎందుకు ఉంటుంది? సో సరిపడ నిద్ర అవసరం. ఉంటుంది. సరిపడిన నిద్ర వచ్చేది ఆటోమేటిక్గా. మనం ఎప్పుడో నైట్ 10కో 11కో 12కో నిద్రపోయి మళ్ళీ 4 o'clock లేగుద్దాం అంటే లేవని స్థితి కాదు అసలు అది. అవును. ఎప్పుడైతే 4 o'clock నిద్ర లేస్తామో వెంటనే మనకి ఏమవుతుందంటే చక్కగా మనం ఏదైతే కాన్సెప్ట్ ధ్యానం చేసుకుని మనం దేని గురించి అయితే ఇంప్రూవైజ్ అవ్వాలో, ఉదాహరణకి మీరు యాంకర్స్, మీరు లేకపోతే ఈ కొంతమందితో మీరు వర్క్ కూడా చేయించాల్సి వస్తూ ఉంటుంది ఈ సంస్థలో. కొంతమందికి మీరు లీడర్ కూడా. ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలి, ఎవరెవరు దేనికి సామర్థ్యంగా ఉన్నారు, ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అంతా మీరు చేసుకుంటారు, పని చేసుకుంటారు. ఆ టైంలో మీరు చేసే వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. 4 o'clock అప్పుడు నేను ఆస్ట్రాలజర్ని, ఇంకా ఎటువంటి ఫార్ములాస్ ఎలా పనిచేస్తున్నాయి, ఈ సమస్యకి ఇంకా ఏమి రీసెర్చ్ చేయొచ్చు, ఇంకా ఎలాంటి వాటిలో ఈ కాంబినేషన్స్ కనబడుతున్నాయి, ఇవన్నీ నేను ఆలోచించాలి. ఒక కోడింగ్ రాసే వ్యక్తి, కంప్యూటర్స్ రాసే వ్యక్తి, అదైతే ఒక టీచర్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి. సో వాళ్ళు ఎప్పుడైతే థింక్ చేస్తారో పొద్దున్నప్పుడు ఫ్రెష్ మైండ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. అందుకని పొద్దున్నే లేచి ధ్యానము మీరు చేసుకోవాల్సిందని ఒక ప్రణాళిక వేసుకోవాలి. అలాగే పొద్దున్నే లేస్తే కనీసం మీకు రోజుకు ఒక 3 గంటలు కలిసి వస్తే ఆల్మోస్ట్ 1 yearలో 40 to 45 days మీకు కలిసి వస్తుంది. ఎవ్రీ డే 3 hours అంటే 3 30, 3 90 hours, 90 hours అంటే ఆల్మోస్ట్ 4 days ఎవ్రీ మంత్. 4 11 44, 4 12 48 అంటే ఆల్మోస్ట్ 50 days మీకు కలిసి వచ్చినట్టు సంవత్సరంలో. అంటే అందరికీ 365 రోజులు ఉంటే మీకు 400 చిల్లర రోజులు ఉన్నట్టు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఎవ్రీ డే 3 hours మీకు కలిసి వచ్చింది. ఇదంతా వింటుంటే నిజంగా చాలా హాయిగా అబ్బా ఇంత బాగా లైఫ్ స్పెండ్ చేయొచ్చా అనిపిస్తుంది. కానీ రియాలిటీ వచ్చేసరికి మనం ఇప్పుడున్న గజిబిజి గందరగోళ జీవితంలో చాలా కష్టమైపోతుంది గురుగారు. అసలు నిద్ర అన్నదే మనుషులకి కరువు అయిపోయిందని చెప్పాలి. ఇట్లా పడుకోగానే నిద్ర రావాలన్నా, ఇట్లా లేవగానే అనుకున్న పనులు చెయ్యాలన్నా, ఒక డే మొత్తం హ్యాపీగా గడవాలంటే దానికి స్పెసిఫిక్గా ఆధ్యాత్మికతతో కూడిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? మీరు సైంటిఫిక్గా అయితే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియాలమ్మా. ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే అందరూ అనుకునేది ఏంటంటే రోజు పొద్దున్నే పూజ చేసుకోవడం, సాయంత్రం పూజ చేసుకోవడం, దీపారాధన చేయడం, టెంపుల్కి వెళ్తున్నాం, ఇదే ఆధ్యాత్మికత అనుకుంటారు. అది కొంతవరకే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నువ్వు ఆ పరమాత్మని ప్రతి వస్తువులోని, ప్రతి వారిలోని, ప్రతి మాటలోని, ప్రతి చేతలోని, ఎవ్రీ దాంట్లో నువ్వు ఆ పరమాత్మ యొక్క శక్తిని చూసినప్పుడే ఆధ్యాత్మికత. ట్రైను అంతమందిని మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్కి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ శక్తి అమ్మవారే కదా అని అనుకోవడం ఆధ్యాత్మికత. ఫ్లైట్ అంతమందిని తీసుకొని వెళ్తున్నాం, ఆ శక్తి ఎంత శక్తి ఉంటే అది పైకి తీసుకెళ్తుంది, శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పవర్ ఎవరు, అమ్మవారి అని ఆలోచించడం ఇది ఆధ్యాత్మికత. మాట్లాడుతున్నప్పుడు ఈ స్వరం ఎలా వస్తుంది, అంత శక్తి. పాడుతుంది అబ్బాయి ఎంత చక్కటి గొంతు, ఆ చక్కటి గొంతు ఎలా వచ్చింది, తేనెతో అభిషేకం చేసినందుకు వచ్చి ఉంటుందేమో శివుడికి. అంటే నువ్వు ప్రతి దాంట్లోని భగవత్ స్మరణ చేస్తూ ఉండడం ఇది ఆధ్యాత్మికత. పొద్దునే లలితహాసనామాలు చేసేసాను, అదేదో సినిమా ఒకటి ఉంటుంది రజనీకాంత్, అందులో వెనకతో ఒక క్యారెక్టర్ ఉంటుంది, నేను 3 సార్లు పూజ చేస్తాను, 5 సార్లు సంధ్యావందనం చేసేస్తాను, నాకే కనపడలేదు వీడికి ఎలా కనపడింది అంటుంటారు. ముత్తు ఏదో సినిమా సంథింగ్, పాత సినిమా. అలా ఏంటంటే ఇక్కడే అందరూ రాంగ్ స్టెప్ వేస్తారు. మరి ఏమిటి ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇంత ఆధ్యాత్మికంగా ఉంటున్నాం, మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? యాక్చువల్గా కష్టాలు కొంతమందికి నిజమైన కష్టాలు ఉంటాయి. 90% ఆఫ్ పీపుల్ కష్టాలు కాకుండా కష్టం అనుకుంటారు. ఎలా అంటే నువ్వు ఒక లోన్ తీసుకున్నావు, ఇల్లు కొన్నావు, కారు కొన్నావు, అమ్మా కారుకి లోన్ కట్టాలి, ఇంటికి లోన్ పైసలు కట్టాలి, ఏం కష్టాలు రా, నువ్వు కొనుక్కోపోతే అసలు ఆ కష్టమే ఉండదు కదా. నిజమైన కష్టం ఎప్పుడంటే పాపం ఒక తండ్రి 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇతనికి సరైన జాబ్ లేదు, ఒక 20,000 సంపాదిస్తున్నాడు, వాళ్ళకి ఫీజులు కట్టలేక, ఆయనకి సరైన జాబ్ రాక, వాళ్ళకి అనారోగ్యాలు చేస్తే వాళ్ళకి పాపం అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆ డబ్బులు కట్టలేక, అదే నిజమైన కష్టం. అంతేగాని నువ్వు ఒక కోరికతో ఒక ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని, ఒక లగ్జరీ బట్టలు కొనుక్కొని, ఫుల్గా క్రెడిట్ కార్డు వాడేసి నాకు కష్టం ఉంది అంటే అది నువ్వు కష్టం అన్నాను నేను. నువ్వు కోరిక తీర్చుకున్నావు, నువ్వు ఎంజాయ్ చేసావు, ఎంజాయ్కి నువ్వు పే చేయాలి. దాన్ని నువ్వు కష్టం అనుకొని దేవుడిని నిందించేసి
ఏంది దేవుడు నా గ్రహస్థితి బాగాలేదేమో అనుకొని, నా వాస్తు బాగాలేదేమో అనుకొని, లేకపోతే వాళ్ళు దిష్టి పడింది అనుకొని, ఇవన్నీ ఏమిటి అసలు? అవును. దేవుడు ఎంత నవ్వుకుంటాడు తెలుసా అమ్మ ఇవన్నీ చూసి అసలు. ఎంత సిల్లిగా నవ్వుకుంటాడు అంటే ఏమిట్రా వీడికి అన్నీ ఇస్తే అన్నీ ఖర్చు పెట్టేసి మళ్ళీ కష్టం అంటాడు ఏంటి అనుకుంటాడు. సో అంటే ఏదైనా శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు కదా. అంటే ఆ భగవంతుడే మనతో ఖర్చు పెట్టిస్తాడని కూడా కొంతమంది అంటారు. ఏముంది ఆయన ఇచ్చాడు, ఆయనే ఖర్చు పెట్టించాడు అంటారు. అది వాస్తవం కదా? కాదు, అట్లా కాదు. అంటే కొన్ని శివుడాజ్ఞ లేనిదే చీమ కొట్టదు ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. మన జ్ఞానం ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. మనకంటూ ఒక విచక్షణ అనేది ఉంటుంది. విచక్షణ ఇప్పుడు మీరు ఒక వెలుగుతున్న మంట ఉందమ్మా, శివుడాజ్ఞ ఉందేమో నా చేయి కాలిపోద్దని చేయబడుతున్నామా? ఎందుకు పెట్టట్లేదు? ఎవడైనా నీ చెయ్యి బలవంతంగా పెడుతున్నామో శివుడాజ్ఞ లేదు, గడిదిగుడ్డు లేదు, వెనక్కి ఎందుకు లాక్కుంటున్నావు? శివుడాజ్ఞ ఉందేమోనండి, ఆయన నా చేయి తీసుకెళ్ళి మంటలో పెడుతున్నాడు అంటున్నావా? ఎందుకని అట్లా? అదే కదా. సో తెలివి, ఇది దీనే తెలివి. ఒక అతను కత్తి పట్టుకొని వస్తుంటే శివుడాజ్ఞ ఉందేమోనండి చంపేయండి అంటున్నావా? అయ్యే బాబాయ్, శివుడాజ్ఞ లేదు, గడిది గుడ్డు లేదు, పోరా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నా. అంతే కదా. శివుడు వచ్చి మళ్ళీ అదే శివుడు అరే ఆజ్ఞ. బయట మన ఇంటి ముందు ఎవడైనా కారు పెడితేనే మనం ఒప్పుకోం. శివుడాజ్ఞ ఉంది కారు పెట్టాడు అంటావా? అదే కదా. ఇక్కడ నుంచి కారుదే అంటున్నావు. అంతే. నా ఇంట్లో నా ప్రెమిసెస్ ఎందుకు పెడుతున్నావు? నువ్వు పక్కది మా గేట్ అద్దం ఉంది అంటున్నావు. ఇవన్నీ ఉత్తవే. శివుడాజ్ఞ అనేటువంటిది ఏంటంటే చీమైనా కుట్టదు అంటే, ఇప్పుడు చూడండి, శివుడు అందరికీ అన్ని అందించేవాడు ఆయన. అంటే ఎలాగా? మీరు చేసుకున్న కర్మకి కర్మ ఫలప్రదాత, ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. నేను వెళ్తున్నాను ఒకరోజు కారులో వెళ్తున్నా, సడన్గా పంచర్ అయింది. ఒకటే అనుకుంటా, ఓకే ఇక్కడెక్కడో దగ్గరలో పంచర్ షాప్ వ్యక్తికి ఒక 100 రూపాయలు వెళ్ళాలని ఉందేమో నా ద్వారా. నాకు పంచర్ అవ్వలేదా మా జీవితంలో? అసలు ఏ కారుకి పంచర్ అవ్వలేదు. పంచర్ షాప్ వేసుకున్నాడు ఎలా బతుకుతాడు అంటా నేను. అంతే కదా. బట్ట అనేది అసలు పాడవలేదు, అసలు బట్టలు అమ్ముకునేవాడు ఎలా బతుకుతాడు? ఇలా జీవితాంతం ఇలాగే ఉండిపోయింది అనుకోండి బట్ట. అసలు ఒక్కసారి కొనుక్కుంటే అయిపోయింది. నీకు అసలు రకరకాల బట్టలు డ్రెస్సులు మార్చుకోవాలనే తెలివే లేదు. అసలు రకరకాల డిజైనర్స్ ఎలా బతుకుతారు? నీకు అసలు ఏ రోగం రాలేదు, డాక్టర్ ఎట్లా బతుకుతాడు? ఒక సైకిల్ నడవడానికి ఈశ్వరుడు ఒక సైకిల్ని క్రియేట్ చేశాడు. దాని ద్వారా ఒక వ్యక్తికి రోగం వస్తుంది, ఒక వ్యక్తికి మందబుద్ధి ఉంటుంది, దానివల్ల వాళ్ళని ట్యూషన్లో జాయిన్ చేస్తాము. స్కూల్ ఒకటే కాకుండా ట్యూషన్ కూడా పంపిస్తాము. మరి కొంతమందికి ఏమో అనారోగ్యం పాలవుతారు, ఇంకొంతమందికి ఏమో ఇంకోటి ఏదో ఆలోచనలు ఉంటాయి, ఇంకొంతమందికి ఏమో ఎంజాయ్ చేయాలంటుంది, అందుకే సినిమా ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మన ఆలోచనల్లో నుంచి ఒక సైకిల్ని క్రియేట్ చేశాడు. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. కానీ మనకు అవసరం ఉండేవన్నీ ఏమో ఒక రకంగా డిజైన్ చేసుకొని, మనకు నచ్చనమేమో ఆజ్ఞ లేదనుకొని, లేకపోతే ఆయన పిలవలేదనుకొని పిచ్చి పిచ్చిగా మైండ్లో డిజైన్ చేసేసుకొని ఏదేదో చెప్పేసి, మనకి నచ్చినప్పుడేమో ఒక రకంగా ఉండడం, మనకు నచ్చకపోతే వైరాగ్యంగా ఉండడం చేయకూడదు అంట నేను. సో ఒక్కొక్కసారి ఇప్పుడు సైకిల్ని భగవంతుడు డిజైన్ చేశాడు అన్నారు. ఎగ్జాక్ట్లీగా డిజైన్ చేశాడు. ఒక్కొక్కసారి అలా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది గురూజీ, నాకు తెలిసి చాలా మందికి ఉండొచ్చు ఈ ప్రశ్న. మనం ఏంటి పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, అసలు పుట్టే ముందు ఏమవుతున్నాం, చనిపోయిన తర్వాత ఏమవుతున్నాం, అసలు ఏంటిది అంతా మాయ నిజమేనా? అంటే మన మొత్తం భూమండలాన్ని తీసుకుంటే అంటే భూమే ఇంత ఉంది అంటారు. మొత్తం విశ్వాన్ని తీసుకుంటే భూమే ఇంత, ఆ ఇంతలో మనం ఇంత ఇంత ఇంత, మళ్ళీ మనం వచ్చి ఇక్కడ మాట్లాడుకోవడం, ఇవన్నీ అసలు ఏంటి ఇదంతా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పుడతాము, ఎందుకు చనిపోతాం, పుట్టే ముందు ఏమవుతాము, చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాం అన్నది ఒక్కసారి. విశ్వంలో ఉన్న ప్రతి జీవి ఒక పర్పస్ కోసం పుడుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ పర్పస్ ఈజ్ దేర్. ఈవెన్ చెత్త ఏరుకుని పాపం చాలా లో లెవెల్లో బ్రతుకుతున్నాను, నేనేం వాళ్ళని కించపరచట్లేదు, అర్థం చేసుకోండి. అది ఏరుకునే వ్యక్తి లేకపోతే కూడా మనకి క్లీన్గా ఉండదు కదా, అసలు మనం ఉండలేం కదా. ఫస్ట్ చెత్త ఏరుకునే వ్యక్తి వచ్చి అలా చెత్తను ఏరుకుంటూ పోవడం వల్ల చాలా పేపర్స్ మొత్తం వాడు బ్యాగ్లో వేసుకుని తీసుకుని అమ్ముకుంటున్నాడు. అది ఒక రకంగా వాడు సర్వైవ్ కోసం చేస్తున్నా ఈ ప్లాస్టిక్ డబ్బాలను అవన్నీ ఇవన్నీ పట్టుకుపోవడం వల్ల చాలా మట్టుకు ఈ చాలా క్లీన్ కూడా అవుతుంది చెప్పాలంటే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చిన్న పర్సన్ దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద శరీరం కలిగినటువంటి ఒక జీవి వరకు కూడా, మనిషి దగ్గర నుంచి అందరూ కూడా ఒక పర్పస్, ఒక కర్మ సంబంధంగా జన్మిస్తున్నారు. వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఆధారంగా ఆ క్యాలిక్యులేషన్స్తో పుడుతున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళ జననానికి ఒక లెక్క ఉంటుంది. సో ప్రతి మనిషికి కూడా. ఓకే,
అది వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ జన్మాలు మరణాలు జరుగుతూ ఎప్పుడైతే వాళ్ళ కర్మ కంప్లీట్గా బ్యాడ్ కర్మ గుడ్ కర్మ బ్యాలెన్స్ అయిపోతుందో అప్పుడు వాళ్ళ జీవితం కంప్లీట్ అయిపోయి శక్తిలో కలిసిపోతారు. వాళ్ళు ఏ దేవతా ఉపాసకులు అయితే శివుణ్ణి ఉపాసిస్తున్నాం శివుల్లో కలిసిపోతాడు, అమ్మవారిని ఉపాసిస్తున్నాం అమ్మవారిలో కలిసిపోతాడు, విష్ణువుని ఉపాసిస్తున్నాం విష్ణువులో కలిసిపోతాడు. ఆ లోకాలకు వెళ్ళిపోతాడు మనిషి. మళ్ళీ ఆ లోకాలకు వెళ్ళి మళ్ళీ ఏదైనా అవసరం పడితే మళ్ళీ ఆ పరమాత్మ పంపిస్తాడు కూడా భూమి మీదకి. మళ్ళీ మనిషి రూపం. వాళ్ళని కారణ జన్ములు అంటారు. మళ్ళీ ఆది శంకరాచార్యులు, అది శివుడు అంశే అతను. అది శంకరాచార్యులు కర్మ. సాక్షాత్ శివుడే అంటూ ఉంటారు. అలా ఏంటంటే మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కష్టం. అబ్బా ఎంత కష్టపడుతున్నాం. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, 2వ తరగతి 3వ తరగతి పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలని బోర్ని ఏడుస్తాడు. నాన్న తిడతాడు, తల్లి కొడుతుంది, పట్టుకెళ్ళిపోతుంది, వాడు ఏడుస్తున్నా సరే. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద కష్టం. ఏమిటిది వీళ్ళు స్కూల్కి తీసుకెళ్ళడం, నేను ఏడవడం, ఇదంతా అవసరమా? కానీ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు వెళ్తేనే బాగుపడతాడు, స్కూల్కి వెళ్తేనే. అవునా కదా? ఒక నాలెడ్జ్ నేర్చుకుంటాడు, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, తెలుగు భాష నేర్చుకుంటాడు, సైన్స్ గురించి తెలుసుకుంటాడు, మన వీటి గురించి మన సోషల్ గురించి తెలుసుకుంటాడు, చరిత్ర తెలుసుకుంటాడు, వాడికి ఒక జ్ఞానం వస్తుంది. కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నన్ను పొద్దున్నే తీసుకుపోయి అక్కడ పడేస్తున్నారు, టీచర్ ఏదో చెప్తుంది, నేను ఏదో నేర్చుకోవాలి, అదేదో రాయాలి, అదేదో చదువుకోవాలి, అదో బైహార్ట్ చేయాలి, ఏమిటి కష్టం అనిపిస్తుంది. మనందరం కూడా అంతే. ఏమిటి జననం, ఏమిటి మరణం, ఏమిటి లైఫ్, ఎవరి కోసం ఏదో కష్టపడుతున్నాను, మళ్ళీ పుట్టిస్తున్నాడు ఏంటి, మళ్ళీ నన్ను మళ్ళీ చచ్చిపోతున్నాను, మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ ఏదో చేస్తున్నాను. కానీ మనల్ని భగవంతుడు ఆ పెద్దలు పిల్లల్ని ఎలా చూస్తుంటారో, ఏడుస్తుంటే లేకపోతే బాధపడుతుంటారో వీడికి తెలియట్లేదు, వీడి మంచి కోసమే జరుగుతుంది. అలాగే మన కర్మలు తొలగించడానికే మనకి జనాలను ఇస్తున్నాడు. మనకు ఒక కర్మ అనేటువంటిది ఒకటి ఉంది, అది అయిపోవాలి. అది అయిపోతే మనకి జన్మలు ఆగవించదు. మనం ఈ జన్మలో మనం ఏదో ఆ కర్మను తప్పించుకోవడానికి దేవుని పాదాలు పట్టుకున్నాం, అది నెక్స్ట్ జన్మలో అయినా అనుభవిస్తాం. దగ్ధం అవ్వాలంటే లలిత సహస్రనామాలు చేయమని చెప్తుంది శాస్త్రం. లలిత, సూర్య ఉపాసన, లేదా విష్ణువు కూడా చేసుకోవచ్చు, ఒక్కో దానికి, లేదా ఏదైనా సేవ, ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేయడం, వాటి వల్ల కూడా మీ కర్మ దగ్ధం అవుతుంది. అలాగే గురువుగారు, మరి ఇప్పుడు జనన మరణం, ఇప్పుడు పుడుతున్నాం కదా, పుట్టినప్పుడు ఇవాళ ఒకప్పుడు నార్మల్ డెలివరీస్, న్యాచురల్ డెలివరీస్ అయ్యేవి. సో ఈ మధ్య కాలంలో సిజేరియన్ ద్వారా డెలివరీస్ అనేవి ఎక్కువగా అయిపోయినాయి. అయితే ఎక్కడో నేను ఈ మధ్యన చూసా, సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకి గ్రహాల ప్రభావం ఉండదు అనేసి అంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? అదంతా తప్పండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే, ఇంకోటి కూడా నేను మీకు చెప్తాను, సిజరీన్ చేయించుకుంటారు, ఆపరేషన్. ఇప్పుడు చూడండి, కామన్గా ఒకప్పుడు అంటే నార్మల్ డెలివరీస్ ఎక్కువగా అయ్యేవి. ఇప్పుడు అంతా కూడా ఏంటి, ట్రై చేస్తారు, అవ్వట్లేదు అనుకుంటే ఏం చెప్తారు, ఈ 1 వీక్లో చేసేస్తాం, ఒక మంచి రోజు చూసుకోండి అంటారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే, సరే మనం ఎలాగో కష్టపడ్డాం, పిల్లలకైనా మంచి టైంలో పుడితే వాళ్ళ లైఫ్ బాగుంటుందనే ఆశతో అప్రోచ్ అవుతారు ఆస్ట్రాలజర్ని. ఏమంటే మీరు మంచి టైం చూడండి మా అమ్మాయి పుట్టడానికి, సో ట్రై. కానీ నేనేం చెప్తానంటే, ముహూర్తం పెట్టినంత మాత్రం చేత వాళ్ళు ఆ టైంలో పుట్టాలని రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో మంచి కర్మ ఉంటేనే కానీ ఆ టైంలో పుట్టరు. అంతేనా? ఉదాహరణకి ఈ 10వ తేదీ వరకు ముహూర్తం పెట్టాం, 10వ తేదీ పలానా లగ్నం, బ్రహ్మాండమైన లగ్నం, ఈ టైంలో పుడితే అద్భుతమైన జాతకం అని. ఆ జాతకుడికి కనుక ఆ సమయంలో పుట్టే యోగం లేకపోతే ఖచ్చితంగా ముందు రోజే తల్లికి పెయిన్స్ వస్తాయి, ఆపరేషన్ చేసేస్తారు. పోనీ ఆ టైంలో జరిగిన ఒక్కొక్కసారి జరుగుతుంది, ముందే రాసి పెట్టి ఉంటుంది ఆ టైంలో పుట్టాలని. ఎందుకంటే సిజరీన్ జరిగిన పిల్లవాడికి రోగం రావట్లేదా, హెల్త్ రావట్లేదా? వస్తుందిగా. కష్టాలు రావట్లేదా? అన్నీ వస్తున్నాయి. అంటే కర్మం అనేటువంటి చేస్తేనే జననం ఉంటుంది. అది సిజరీన్ చేస్తే ఉంటుందా, నార్మల్ డెలివరీలో అయితేనే కర్మ ఉంటుందా అని కాదు. కర్మే. ఆ సిజరీన్ చేసినా కర్మ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి దాంట్లో పుట్టాలని రాసి పెట్టుంటే ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటారు, మంచి జరుగుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ చాలామందికి ఇంకొక పెద్ద అపోహ ఏమిటంటే, ఈ ముహూర్తాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉంటారు. అసలు నువ్వెవడి ముహూర్తం పెట్టడం పుట్టడానికి?
అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అంత ఎలిజిబుల్ కాదని కాదు, నువ్వు అనుకుంటున్నావు పెట్టానని, ఆ పుట్టే ముహూర్తం ఆల్రెడీ డిసైడ్ అయ్యి నీ మైండ్లో ఆ ముహూర్తం అది అక్కడ పెట్టాలని నీకు ఆలోచన ఇస్తుంది ఈశ్వరుడే అంటా నేను. డెస్టినీ డిసైడ్ చేసిన తర్వాత డెస్టినీ డిజైన్డ్ అయి ఉంది, ఈ వ్యక్తికి ఈ ముహూర్తం కనబడాలి, ఈ పలానా 12వ తేదీ జూన్ మధ్యాహ్నం 2 గంటలకి నా ముహూర్తం వీడికి కనబడేలా చేసేది ఆ పరమాత్మే. ఆస్ట్రాలజర్కి ఏం గొప్పగా అక్కడ రాదు, ఆటోమేటిక్గా ఆ జాతకుడు అప్పుడు పుట్టాలి, గొప్ప వ్యక్తి అవ్వాలంటే గొప్ప ముహూర్తం వీడికి కనబడేలా చేస్తాడు. ఆ గొప్ప వ్యక్తి పుట్టకూడదు అనుకుంటే ఆ టైంకి కనబడ్డా ఆ వ్యక్తిని అక్కడ పుట్టనివ్వడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. అర్జునుడు అడుగుతాడు, నువ్వు మంచి కర్మలు చేస్తే మంచిని ఇస్తానంటున్నావు, చెడు కర్మలు చేస్తే దాని ఫలితాన్ని ఇస్తానంటున్నావు. సరే ఫైన్, ఒక మంచి కర్మలు చేశాడు, అనుభవించే టైంకి చనిపోయాడు, లేదా ఒక చెడు కర్మలన్నీ చేశాడు, అనుభవించే టైంకి చనిపోయాడు, ఏం చేస్తామని అడుగుతాడు ఆయన. ఈ జీవుడు ఎక్కడ పుడితే వాడు మంచి కర్మలు అనుభవిస్తాడో, ఈ జీవుడు ఎక్కడ పుడితే వాడు చెడు కర్మలు అనుభవిస్తాడో, ఆ సమయానికి పుట్టేలాగా, ఆ గర్భంలో పుట్టేలాగా, ఆ ప్రదేశంలో పుట్టేలాగా నాది బాధ్యత, నేను చేస్తానని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నది? ఆ పరమాత్మ. మనం అనుకుంటున్నాం మనం ముహూర్తం పెట్టేశాం, అందుకు పుట్టేశాడు, అద్భుతమైన ముహూర్తం, అందుకే బాగుందని మనం కాలు ఎగరేసుకుంటాం. కానీ కాదు, ఆల్రెడీ డిజైన్డ్. అయితే ఇక్కడ ముహూర్తం పనిచేయదంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి పెళ్ళి పెట్టుకుంటాం, గృహప్రవేశాన్ని పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ముహూర్తం పెట్టే విధానంలో కూడా ఒక మిస్టేక్ ఉంది, చెప్తాను వినండి. ఏమిటది అంటే, అసలు ఫస్ట్ ఒక పెళ్ళికి ముహూర్తం పెట్టేటప్పుడు అందరూ అంటుంటారు, ఏమంటే మరి పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెడుతున్నారు కదా, కొన్ని పెళ్ళిళ్ళు ఎందుకు పెటాకులు అవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ నాది ఇప్పుడు రాబోతున్న క్వశ్చన్ అదే గురుగారు. మరి కొన్ని పెళ్ళిళ్ళు ఎందుకు బాగుంటున్నాయి అంటే, ఇక్కడ ఇప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, ఒక మంచి అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు మెరిట్ స్టూడెంట్ అవుతున్నారు. కానీ ఒక మొద్దు స్టూడెంట్ని తీసుకెళ్ళి వేసాం, గ్రాస్పింగ్ పవర్ లేదు పిల్లవాడికి. ఏంటి పరిస్థితి? టీచర్స్ ఎంత అద్భుతంగా చెప్పినా వీడికి గ్రాస్పింగ్ పవర్ లేకపోయేసరికి ఆటోమేటిక్గా మంచి గుర్రం ఉంది, గుర్రం మీద సవారీ చేస్తే అసలు 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు, కానీ నడిపడం రాదు వీడికి, ఏం చేస్తాం? అలాగే వివాహ సమయం రానప్పుడు నువ్వు ముహూర్తం పెడుతున్నావు వెళ్ళి. వివాహ సమయమే కాదు ఆ జీవులు, ఆ జాతకుడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నువ్వు ఎంత మంచి ముహూర్తం పెట్టినా వేస్ట్ అంటా నేను. ఫస్ట్ మీరు చూడాల్సింది వివాహ సమయం వచ్చిందా లేదా. 3 to 5 టైమ్స్ వస్తుంది వివాహ సమయం ప్రతి ఒక్కరికి కూడా, కొంతమంది 6-7 టైమ్స్ కూడా వస్తుంది, బలం బాగుంటాయి. అలాగే గృహం కూడా కొనుక్కున్నామండి, మంచి ముహూర్తం పెట్టుకుని అమ్మేసామండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 విషయాలు. కొంతమందికి వాళ్ళ పేర్ల మీద గృహాలు పనికి రావు, జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలి, అది పిల్లల పేరు మీద కొనుక్కోవాలి. నేను మొన్న ఒక వాస్తు చూడడానికి వెళ్ళా, 12 ఇళ్ళు కొని అమ్మేసాడు అబ్బాయి. నేను అన్నా, ఏమండి ఒకసారి మీ జాతకం ఇవ్వండి అని. మీరు కొన్న ప్రతిసారి కష్టాలు వచ్చాయి కదంటే, అవును సార్, నేను ఇల్లు కొనడం, కష్టం రావడం, ఆ కష్టం తీర్చుకోవడం కోసం ఇల్లు అమ్మేయడం, మళ్ళీ నా కష్టాలన్నీ తీరిపోయాయి, మళ్ళీ ఇల్లు కొనడం. లేదా ఏంటి? ఆయన పేరు మీద కొనకూడదు, పిల్లల పేరు మీద, భార్య పేరు మీద కొనుక్కోవాలి. అది మనం ఫస్ట్ కనిపెట్టాలి. అది చూడకుండా మీరు పేరు మీద గృహం కొనేసుకొని వివాహం చేసుకుంటాను, ముహూర్తం పని చేయట్లేదు అనుకుంటే అది ఫస్ట్ రాంగ్ కాన్సెప్ట్. అది ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎగ్జాక్ట్లీ. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక విషయం గురుగారు, అంటే మీరు ఇప్పటి వరకు కొన్ని వేల వీడియోలు మనం చేస్తున్నాము. ఈవెన్ కరోనా రాక ముందు నుంచి కూడా వీడియోలు చేస్తున్నాం. వీరబ్రహ్మం గారు ముందే చెప్పిన విషయాలు జరుగుతున్నట్టుగా మీరు కూడా అంటే జాతకం చూసి, అంటే మన భూమండలానికి సంబంధించిన విషయాన్ని మీరు పరిశీలించి జాతకం ద్వారా కరోనా ఈ పలానా రోగం రాబోతుంది, ఇలాంటి అంశాలు కూడా ఎన్నో వీడియోలలో అవి ప్రూఫ్లు కూడా ఉన్నాయి, చూపించారు, చెప్పారు. అంటే ఏ పార్టీ గెలుస్తుంది, కొన్ని పార్టీలకి సంబంధించి రీసెంట్గా ఒక 3 నెలల క్రితం కూడా మీరు చెప్పారు ఒక వీడియో, చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని. సో ఇలా చాలా అంశాలు చెప్పారు. చెప్పిన ప్రతి అంశం అంటే ముందు ఊహించి చెప్పి దానికి పరిహారాలు చేసినప్పుడు దానికి తగ్గట్టే అయింది, లేనప్పుడు అవి జరిగినాయి మనం చూసాము. సో అలా ఈ మధ్యన అదే ఇప్పుడు 500 రూపాయల నోట్ల రద్దు అనేది కూడా రాబోతోంది అని విన్నాం. నిజంగా నోట్ల రద్దు వచ్చే అవకాశం ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అయితే ఇంతకుముందు మనం ఏం చెప్పినా కూడా అది మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం, మహర్షులు క్రెడిట్ అంతా వెళ్తుంది, లేదా అమ్మవారు మన నోట పలికించింది, ఎవరైనా కొంతమంది బాగుండాలనే ఉద్దేశంతో మన గొప్పతనం 0% చెప్పాలంటే అక్కడ పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నోట్ల రద్దు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఛాన్సెస్ ఉన్నా ఎప్పుడు ఉండొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శుక్రుడు కనుక కేతువుతో సంబంధాలు ఏర్పడితే
రద్దు ఎక్కువగా జరుగుతుంది. అంటే మేషంలో ఇప్పుడు ప్రజెంట్ మేషంలో తిరుగుతున్నాడు. ఈ 20-25 డేస్ కొంచెం జస్ట్ 5% ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒకసారి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఒక 4 నెలల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ ఆ టైంలో, ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో, జూలై ఎండింగ్ టు ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో ఛాన్సెస్ ఉంది. అది కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంది. కానీ నోట్ల రద్దు అనేది ఇప్పటికంటే కూడా మీకు చెప్పాలంటే ఒక 4 ఇయర్స్ తర్వాత, 4.5 ఇయర్స్ తర్వాత ఎక్కువగా ఛాన్సెస్ చూపిస్తుంది ఆ టైంలో చెప్పాలంటే. బట్ ఇప్పుడు స్వల్పంగా ఉంది, ఎందుకంటే శుక్రుడు కొంచెం కనెక్ట్ అవుతున్నందుకు. దీనివల్ల ఏమిటంటే కొంచెం ఈ శుక్రుడు ఎప్పుడైనా కేతుతో సంబంధాలు వచ్చినప్పుడు కొంచెం స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. అంటే స్త్రీల మీద కొన్ని జరుగుతుంటాయి చూసారు, అటువంటివి. లేకపోతే కొంత ఫైనాన్షియల్గా ఎవరైనా ఏదైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఈ శుక్రుడు ఇప్పుడు మేషంలో తిరిగేటప్పుడు అంటే సింహంలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఫీల్డ్ వల్ల కొంత గండి ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కొన్ని థియేటర్స్ మూతపడడం కూడా జరగవచ్చు ఈ టైంలో, ఎందుకంటే శుక్రుడు ఈ సుఖానికి, కళలకి కారకుడు. ఈ కళా సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తుంది, కేవలం నోట్లే కాదు, దీని మీద కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో చూస్తే రియల్ ఎస్టేట్ చాలా అంటే ఢమాల్ అయిపోయిందనే చెప్పాలి. మనం ఆల్రెడీ 1.5 year బ్యాక్ దాన్ని ప్రిడిక్ట్ చెప్పారు. ప్రెడిక్షన్ మన వీడియోలోనే చెప్పారు. 1.5 year బ్యాక్ 1.5 year డౌన్ అవుతుందని చెప్పారు. సో ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇంకా హైడ్రా ఇంపాక్ట్ అయితే చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు ఎప్పుడు మనం కోటీశ్వరులు అనుకుంటే ఎప్పుడు ఏ సెకండ్లో అయిపోతుందో, ఇల్లు కూలిపోతున్నాయి అర్థం కావాలి. పాపం మొన్న ఒక అతను అయితే దానికి ఇంకా తోరణాలు కూడా ఇంకా తీయలేదు. కొత్త ఇల్లు గృహప్రవేశం అయిన నెక్స్ట్ డేనే కూల్ చేశారు. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పాపం ఎవరి అయినా అదే బాధ మనకు వస్తే మనం బాధపడమా? అండ్ ఇంకా ఇలాంటిది ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయంట? ఏం లేదమ్మా, జూన్ మాసం నుంచి స్లోగా మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అవునా గురుగారు? 2025 జూన్ నుంచి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అని చెప్పాలి నిజంగా. చెప్పవచ్చు. ఎందుకంటే కేతువు ఇంతకాలము మనకి ఎప్పుడైతే కన్యారాశిలో ఉన్నాడో, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు భూతత్వ రాశిలో ఉన్నందుకు 1.5 సంవత్సరాల నుంచి స్ట్రక్ అయిపోయింది. ఇది మీరు గమనిస్తే కనుక 1.5 year నుంచి స్ట్రక్ అయిపోయి, అంతకుముందు బాగా భూమిగా ఉంది. 1.5 year నుంచి ఎప్పుడైతే కేతువు కన్యారాశిలోకి వచ్చాడో ఆగిపోయాయి భూములన్నీ, భూతత్వ రాశిలో ఉంది. ఇప్పుడు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సింహరాశిలోకి వెళ్తున్నందుకు భూములు మళ్ళీ స్లోగా డెవలప్ అవుతాయి, మంచి రేట్ వస్తూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే కేతువు అక్కడికి వెళ్తున్నాడో మనకి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ చూడండి, దాదాపుగా 1,00,000కి దగ్గరలోకి వచ్చేస్తుంది. అవును. ఇక్కడ నుంచి కొంత ఆగుతూ ఉంటుంది. తగ్గే అవకాశం ఉందంటారా? ఆగే అవకాశం, కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ 1,00,000కి మించి వెళ్ళిపోవడం అనేది కొంచెం కష్టం ఇక్కడ నుంచి. అంటే ఎంతైనా మీకు నెక్స్ట్ కుజుడు కూడా వస్తున్నాడు. కుజకేతు కలయిక వల్ల ఏమిటంటే ఈ జూన్ మాసంలో, ఈ జూన్ జూలై మాసాల్లో మీరు చూసినట్లయితే, మే మాసంలో మనం చెప్పుకున్నాం, ఏప్రిల్ మే మాసాల్లో పేరుకి ఎండాకాలమైన వర్షాలు పడతాయి అనుకున్నాం. గత వీడియోలో వర్షాలు పడ్డాయి. అయితే జూన్ జూలైలో మీరు గమనిస్తే కనుక ఎండలు పెరుగుతాయమ్మా బాగా. ఇదేంటి ఎండాకాలం అయిపోతుంటే ఎండలు పెరగడం ఏంటి అనిపిస్తుంది, కానీ ఇక్కడ పెరుగుతాయి. మీరు గమనించండి, ఎందుకంటే సింహరాశిలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు, కేతు ఎంటర్ అవుతున్నాడు, వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. కలిసినప్పుడు జరిగేవి ఏమిటి అంటే, ఇక్కడ ఒక రకమైనటువంటి బాంబు, అంటే వేరే వేరే దేశాలు, ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, ఈ రకరకాల దేశాలు కొట్టుకుంటున్నాయి. మన ఇండియాకి ఏం ప్రమాదం లేదు, కానీ ఈ ఉక్రెయిన్ లాంటి దేశానికి ఒక ఉష్ణ సంబంధంగా, అంటే ఒక వేడిగా, ఒక సూర్యుడి మీద ఎంత వేడి ఉంటుంది, ఒక 6,000 సమ్ హీట్ ఉంటుందంట. అందులో ఒక 50% ఆఫ్ హీట్తో కూడుకున్నటువంటి ఒక బాంబ్స్ లాంటివి రకరకాల దేశాల మీద వేయడం. అక్కడ ఉండే ప్రజలు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు తిరుగుతాడు ఈ యొక్క గురువు. అందుకని కొంచెం ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం, కొన్ని ప్లేసెస్లో పవర్ కట్స్ అయిపోవడం, అసలు చీకట్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. కొంచెం బాంబు పేలుడు ఇట్లాంటివి కొంచెం ఉన్నాయి. అది కాకుండా పుణ్యక్షేత్రాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ 1.5 year. అందులో ముఖ్యంగా ఈ 2 months కూడా మన ఇండియా లాంటి ప్రదేశాల్లో కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల పుణ్యక్షేత్రాలు. యాక్చువల్గా నేను ఈ సంవత్సరం ఎందుకు విశ్వవసునామ సంవత్సరంలో పార్టీల్లో విభజన ఎందుకు జరుగుతుంది అన్నానంటే, కేతువు వెరీ క్లియర్లీ సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ సంవత్సరానికి అధిపతి రవి, విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి అయిన ప్రదేశంలో కేతు ఎంటర్ అవుతున్నందుకు రవి రాజకీయాలకు కారకుడు కాబట్టి రాజకీయాల్లో విభజనలు ఏర్పడతాయని చెప్పడం ముఖ్యంగా తెలంగాణలో అది మనం చూస్తూనే ఉన్నాం, జరుగుతుంది. ఆ రకంగా విభజన అనేటువంటిది జరుగుతుంది.
సో ఓవరాల్గా అయితే కొంచెం ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉండాలి. Yeah. అయితే ఏది జరిగే సంఘటనలు మీరు ముందే ప్రెడిక్షన్ ద్వారా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కమింగ్ సూన్ తొందరలో అంటే గ్రహాల కంజంక్షన్స్ కానీ ఏమైనా ఇబ్బందికర వాతావరణాలు లేదా మంచి జరగబోయే అంశాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఒకటి, బుధుడు ఎప్పుడైతే గురువుతో కలవబోతున్నాడో Hmm. జూన్ 6వ తేదీ నుంచి సంథింగ్ కలుస్తున్నాడు. జూన్ 6 నుంచి జూన్ 23 వరకు కలుస్తున్నాడు. కొంచెం షేర్ మార్కెట్లో ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్న షేర్ మార్కెట్ చాలా ఫ్లక్చువేట్ అవుద్ది, ఎందుకంటే మీన రాశిలో బుధుడు ఉన్నాడని చెప్పుకున్నాం అప్పుడు. సో మీన రాశి బుధుడు వల్ల చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ మిథునంలోకి వస్తున్నాడు, గురువుని కలుస్తాడు నెక్స్ట్ జూన్ 6వ తేదీ నుంచి. ఎప్పుడైతే జూన్ 6వ తేదీ నుంచి కలుస్తాడో ఆ జూన్ 6 నుంచి 23 మధ్యలో కొంచెం బాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. షేర్ మార్కెట్ వాళ్ళు ఇంతమంది కలిసి వచ్చింది, షేర్ మార్కెట్ పూర్తిగా తెలుసు అనుకునేటువంటి వరకు అక్కడ కొంత లబ్ధి ఇస్తాడు. అక్కడ కొన్ని సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, అదొకటి ఉంది. బట్ ఏదైనా ఈ కుజకేతువుల కలయిక అనేటువంటిది జూన్ మాసంలో ఉంది కాబట్టి జూన్ జూలై మాసాల్లో కొంచెం కొన్ని దేశాల్లో చాలా పాటు నాశనం అవ్వడం కానివ్వండి ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయా దేశాల్లో మన తెలుగువారు ఎవరైనా ఉన్నా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని తలుచుకోవడం వాళ్ళ కొంత రక్షణ శక్తిని ఇస్తుంది వారికి. ఫైనల్గా గురుగారు ఇందాక మహిళలకి కాస్త ఇబ్బందికర వాతావరణం వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి మహిళల కోసం ఒక మంచి పరిహార మార్గం ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా ఎప్పుడైనా మీరు గమనించండి, అంటే మొత్తం మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి స్త్రీల మీద అగాత్యాలు కావచ్చు ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక కేతువు శుక్రుడు కంజంక్షన్స్లోనే జరుగుతాయి, లేదా 159 యాక్సెస్లో. నేనేం చెప్తానంటే ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఇంట్లో బయలుదేరేకుండా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. ఎవరైనా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఆ రకంగా స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా తలుచుకొని మనస్ఫూర్తిగా బయలుదేరితే ఆ దేవతా శక్తి మీరు ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీతోనే ఉంటుంది. ఇది ట్రూ. రక్షణ చేస్తుందమ్మా. చాలా చాలా సంతోషం గురుగారు. చాలా చక్కటి అంశాల మీద మాకు చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. చూసారు కదండి, నిజంగా అంటే చాలా చాలా మంచి అంశాలు, చాలా టాపిక్స్ కవర్ చేసాం. సో మిక్స్డ్ అని చెప్తాను నేనైతే. సో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి చాలా ప్రశ్నలకి ఎంతో చక్కటి సమాధానాలు గురుగారు అందించారు కదా. సో విన్నాం కదా. సో డెఫినెట్గా చాలా మంచి నాలెడ్జ్ అందరికీ పెరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ BRK. నమస్తే, మీ జాహ్నవి.